జై విఘ్నేశ్వరాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వినాయక చవితి. వినాయక చవితి మా ఈ పార్వతీనగర్లో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అంటే 17వ సంవత్సరం గత వీడియోలో చెప్పినట్లు అంగరంగ వైభవంగా జరుగుతుంది. వినాయక చవితి యొక్క ప్రత్యేకత మా గ్రామంలో వేరే చెప్పనక్కర్లేదు. అందరూ కలిసి చక్కగా ఎంత వినయ విధేయతలతో ఆ యొక్క విఘ్నేశ్వర స్వామిని కొలుస్తున్నారో మనం ఈ వీడియోలో ప్రత్యక్షంగా చూద్దాం. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మరియు రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేసి వారికి కూడా ఈ స్వామివారి కృపకి పాత్రలు కావాలని ఆశిస్తున్నాం. ఇక వీడియోలోకి వెళ్ళిపోతాం. ఓకేనా? లెట్ us go to the video. జై విఘ్నేశ్వరాయ నమః. ఈ యొక్క విఘ్నేశ్వరునికి ఈ సంవత్సరం శ్రీనివాసరావు అనబడే సి వెంకట్రావు గారి కుమార్తె కుమారుడు వీరి యొక్క అభివృద్ధి ఆంక్షిస్తూ వీరు సకల కుటుంబ మరియు గ్రామం చక్కగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో స్వామివారికి ప్రత్యేకంగా తయారు చేయించినటువంటి లడ్డూని ఈ యొక్క మండపానికి తీసుకువస్తున్నారు. ఈ తీసుకువస్తున్నటువంటి ఈ వీడియో ఒకసారి చూసేద్దాం. ఇక విఘ్నేశ్వర స్వామి దగ్గర పెట్టినటువంటి ఈ లడ్డు అత్యంత ప్రాధాన్యమైనది. ఇక్కడ లడ్డు ప్రతి సంవత్సరం అంటే గత 17 సంవత్సరాల నుంచి లడ్డూని జ్ఞానంలో పాడుకున్న వారు ఎంతో అభివృద్ధిగా ఇచ్చారు. కుటుంబ పరంగా, ఉద్యోగ పరంగా, అలాగే వృత్తిపరంగా కూడా ఎంతో అభివృద్ధి చెందినట్లు ఈ యొక్క గ్రామం అంటే పార్వతీనగర్లో వారి వాసులందరూ కూడా అంటూ ఉంటారు. ఈ యొక్క విషయాన్ని మీరు ఎవరైనా చెప్తారు. ఇక వీడియో ప్రోగ్రామ్ స్టార్ట్ చేయండి. జై విఘ్నేశ్వరాయ. గోవిందాయ నమః. మహాగణపతయే నమః. ఆపుణ్యాకేశవాయ స్వాహ. నారాయణాయ స్వాహ. మాధవాయ స్వాహ. చెప్తాను లాస్ట్ ముందు నేను తీరాలండి 3 సార్లు. ఆపుణ్యాకేశవాయ స్వాహ. నారాయణాయ స్వాహ. మాధవాయ స్వాహ. గోవిందాయ నమః. విష్ణవే నమః. మధుసూదనాయ నమః. త్రివిక్రమాయ నమః. వామనాయ నమః. శ్రీధరాయ నమః. ఋషికేశాయ నమః. పద్మనాభాయ నమః. దామోదరాయ నమః. అనిరుద్ధాయ నమః. శంకర్షాయ నమః. వాసుదేవాయ నమః. వజ్రన్నాయ నమః. అనిరుద్ధాయ నమః. పురుషోత్తమాయ మోక్షాయ నమః. నారసింహాయ నమః. అచ్యుతాయ నమః. జనార్దాయ నమః. ఉపేంద్రాయ నమః. హరాయ నమః. శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణాయ నమః. అక్షంత పూజ గణేశం పసునాయకి. ఓం గణేశాయ నమః. ఓం దశ్యామృతాభ్యం యాదేవ సర్వమంగళ త్రయోదశం పాదమశం సర్వతో జయమంగళం శుక్రాంబరం విశ్వం సజవర్ణం దిగ్భజం ప్రసన్నవదం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతే రామశ్రేషాంతే శ్రీరామదా శ్రీరామరామః ఏషానంది వరస్యామార్యోష జనార్దనః ఆవగామవత్తారం వాతారం సర్వసుందరం యోగావీరం శ్రీరామం భూయ భూయ నమామ్యం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే. లక్ష్మీనారాయణభ్యో నమః. ఉమామహేశ్వరాభ్యో నమః. కాళీహిరణ్యగర్భాభ్యో నమః. సతీపురంద్రాభ్యో నమః. ఆనందవృష్టాభ్యో నమః. శ్రీ సీతారామాభ్యో నమః. గ్రామదేవత కులదేవత పితృదేవత మాతృదేవత సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అయం ముహూర్తః శుభముహూర్తస్య ఉత్తిష్ఠతే కుమారిక ఏతేషా భూతాన బ్రహ్మకర్మ శుభార్తవే. అందరూ సార్ భూమాన్ని నమస్కారం భూమానికి భూతల నమస్కారం 3 సార్లు. ఉత్తిష్ఠతే కుమారిక ఏతేషా భూతాన బ్రహ్మకర్మ శుభార్తవే. నారాయణి ఓంః. ముక్కులు 3 వేలు అందరూ ప్రయాణించుకోవాలి. ఓం భోః ఓం నః ఓం స్వః ఓం మహా ఓం జనః ఓం రోగం వత్సం పశ్చారుదరేం భోరవసారి భూయా ప్రచోదయాత్మా భోజ్యోతం బ్రహ్మ భూర్భవస్వరం గట్టిగా ప్రమాణికోవాలి. శ్రీ శ్రీనాథస్వామికి దర్శనానికి నమస్కారం. యజమానస్య గోత్రస్య ఆదభాగ పూజాంగరస్య శ్రీమూర్తి మంత్రం
యజమానస్య ఆపో మహాగణపూజాంగరస్య ఆంధ్రస్కోన నమోబంధమే సవిత గమైవసంద్రే కలే వదమానే జంభో దీపే భరతవర్ష భర్తగంధే వేలో లక్ష్మీకాయే నమస్కరిస్తోండి అష్టమి వ్యవహారిక చాంద్రగానేన శ్రీ ప్రధాన సంవత్సరే దక్షిణాయే రాతవాసే శుక్లపక్షే వినాయక చవితి వాసర స్థిరవాసరే శుభ నక్షత్రే శ్రీమాన్ గోత్రవోస్య సరసర గోత్రవోస్య సిద్ధి బుద్ధి వినాయకాభ్యాల మహాగణ భుజాంగరిషే విశ్వాస్య శ్రీమాన్ గోత్రవోస్య గోత్ర చెప్పండి విధులు గోత్రవోస్య గోవింద్రాందేశ్య సునీతాందేశ్య తరుణందేశ్య దైకాందేశ్య సత్యవతందేశ్య నగేశందేశ్య చెప్పండి కోమంద్రగోత్రవోస్య రాజారథవత్నేశ్య కుమారందేశ్య హేమంతదేశ్య వినీతాందేశ్య పైడిబాలగోత్రవోస్య తరుణందేశ్య పుష్పాందేశ్య గణేశందేశ్య జ్ఞానప్రసన్నాందేశ్య రామయందేశ్య పైడిబాలగోత్రవోస్య పవనందేశ్య రాజానందేశ్య వాసంతందేశ్య వామిక సైజ్యేష్ఠాందేశ్య చెప్పండి కౌణస్య గోత్రవోస్య వీరవంశపుత్రదేశ్య శ్రీ మహాలక్ష్మీదేశ్య శ్వేతచంద్రాందేశ్య శ్రీహితాందేశ్య శ్రీక్షాందేశ్య సాబ్రహ్మణ నాలుగోత్రవోస్య లలితాందేశ్య గుప్తేశ్వరందేశ్య భువనేశ్వరందేశ్య సాబ్రహ్మణ చెప్పండి నాలుగోత్రవోస్య వసంతకుమార ధర్మభక్తేశ్య జ్యోతిందేశ్య నేనికాందేశ్య దర్దాక్షమదేశ్య సాబ్రహ్మణ చతుర్గోత్రవోస్య నరేశందేశ్య ఉమానందేశ్య సహస్రాందేశ్య కమలి గోత్రవోస్య గోవింద్ర ధర్మభక్తేశ్య కళ్యాణదేశ్య మౌలికాందేశ్య సౌమ్యాందేశ్య బ్రహ్మణ భైరవోత్రవోస చంద్రేంద్ర ధర్మభక్తేశ్య సత్యవరందేశ్య సాయి వివేక్ భార్గవాదేశ్య జ్ఞానకుశాలయాందేశ్య భైరవోత్రవోస్య లక్ష్మణ శ్రీనివాస ధర్మభక్తేశ్య విజయలక్ష్మీందేశ్య రఘువంశీందేశ్య కరిష్మాందేశ్య మాణిక్య సింహాందేశ్య విక్రమదేశ్య బ్రహ్మణ భైరవోత్రవోస్య అపార ధర్మభక్తేశ్య పార్వతందేశ్య వెంకటేశ్వరందేశ్య కళావతందేశ్య అంతేనా కార్తీకేయందేశ్య యోగి అఖిల్ నాయకందేశ్య అంతేనా నాలుగు గోత్రవోస్య దాసకృష్ణ ధర్మభక్తేశ్య లక్ష్మీదేశ్య వరుణందేశ్య సంపత్దేశ్య నాలుగు గోత్రవోస్య సూర్య లక్ష్మీదేశ్య ప్రత్యుషాందేశ్య నాలుగు గోత్రవోస్య లక్ష్మణదేశ్య వినీతాందేశ్య శాలందేశ్య పైదా గోత్రవోస్య శ్రీదేవిదేశ్య వెంకటేశ్వరకుమారదేశ్య చైతన్యదేశ్య కాల కుటుంబాన చెప్పండి పైదా గోత్రవోస్య శ్రీనివాసరాందేశ్య కుమారందేశ్య భార్గవందేశ్య వినోదందేశ్య పైదా గోత్రవోస్య రమణాందేశ్య ఈశ్వరందేశ్య శివకుమారదేశ్య సాయి ఘనసింహదేశ్య వెంకటకుమారదేశ్య బ్రహ్మణ పైదా గోత్రవోస్య లక్ష్మీదేశ్య పైదా గోత్రవోస్య రమా సరస్వతిదేశ్య రవిచంద్రాందేశ్య శిరీషాందేశ్య ఉషాంతందేశ్య శౌర్యాందేశ్య బ్రహ్మణ అందరూ ఒకసారి గోత్రాలు మీరు గొప్పగా చెప్పుకోండి అందరూ చెప్పండి వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ దీర్ఘం కురమేదేవ సర్వకార్యేషు సర్వదా వినాయక అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే గౌరీపుత్ర వినాయక సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే
గౌరీపుత్ర వినాయక వినాయక అస్మాకం అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభి వృత్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్వేద ఫల పురుషార్థ మమ జన్మ నక్షత్ర మాన నక్షత్ర గోచారణీచ లగ్నరీచ వర్తమాన వర్తిష్యమాన సకల దోష సకల పీడ పరిహారస్తు మమ యజమానస్య వ్యాపార ఉద్యోగ వృత్తి వ్యవసాయ వ్యవహారిక లాభదాయక అనుగ్రహ కుమార్య అఖండ బుద్ధి జ్ఞాన అనుగ్రహ సంపూర్ణ స్థిర ఉద్యోగ అనుగ్రహ నవ కనక వస్తువాహన అనుగ్రహ సంపూర్ణ అన్యోన్యత ప్రాప్తి సిద్ధి వినాయక చవితి పర్వదినేన మమ వ్యవస్థాపన సమయేన ఆదో మహాగణపతి పూజా అహం కరిష్యే. सत्यग्रभेदो सामभेदो अदुर्न अंगीक सर्वे कलये गंधादया ओम गंगे जमुना कृष्णा गोदावरी सरस्वती नर्मदा सिंधु कावेरी जलं शरणी गौर आयंदगारिका श्री महागणपतये नमः. गणेश मुकुंदा गणेश भगवान की अक्षरवास्य महागणपतये नमः. अममीडं अकलसमल के उन्मीडं ओम अपवित्र भवत्र सर्वा अष्टांगवा यस्परे पुनरेकाक्षं सभाभ्यरायते पुनरेकाक्ष पुनरेकाक्षाय नमः. ఆ నీరు నిలంతా చల్లుకోండి. ఈ యొక్క సామాన్ చల్లుకోండి. పూజా ద్రవ్య సంప్రోక్ష ఆత్మాని సంప్రోక్ష ఓం గం గణపతయే నమః. ఓం దత్తోరతమాస్య ఓం ఏకదంతాయ నమః. ఓం గదరాయ నమః. ఓం భజగన్నాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం రాజాయ నమః. ఓం గణేశాయ నమః. పాదం పూజయామి. ఏకదంతాయ నమః. రూపం పూజయామి. శూర్పకర్ణాయ నమః. జలం పూజయామి. విఘ్నరాజాయ నమః. జంఘం పూజయామి. అలంఘాయ నమః. ఓం పూజయామి. హేరంభాయ నమః. కంఠం పూజయామి. లంబోదరాయ నమః. ఉదరం పూజయామి. ఘననాదాయ నమః. నాభం పూజయామి. గణేశాయ నమః. హృదయం పూజయామి. స్థూలకంఠాయ నమః. కంఠం పూజయామి. పూర్వకాలంలో గజేశుడికి ఇచ్చిన వరం వల్ల శివుణ్ణి గజేశుడికి కుక్షలో ఉండిపోయాడు. శివుని జాగలేక మూలాలలో తరలిపోయాడు. అప్పుడు బ్రహ్మ విష్ణువులు గంగద్రవ్యాల వేషంలో గజేశుని వద్దకు వెళ్ళి ఆటవాళ్ళను ఒప్పించగా ఆ గజేశుడు సంతోషించేవాడు. ఏ వరం కావాలో కోరమన్నాడు. అందుకు గంగద్ర వేషంలో ఉన్న బ్రహ్మ విష్ణుడు గజేశుడా పరమశివుడు మూలాలలో చెప్తున్నాడు. నువ్వు నీ కుక్ష ముందు ఇట్టుకుందే ఇస్తున్న శివుణ్ణి తమ కుమారిని కోరున్నాడు. అలా మాట మార్చకుండా ఆ గజేశుడు సరే అన్నాడు. నంది తన కొమ్మలతో గజేశుడు పట్టు తీర్చి శివుని పరిహరించాడు. అంతటా ఆ గజేశుడు శివ నువ్వు నా శరీరంలో కన్యకం చేపించింది, నువ్వు నా చర్యం ధరించాలని పరిహరాడు. సరే అన్నాడు. ఆ సర్వేశ్వరుడు బ్రహ్మ విష్ణువు శివ ఇంద్రులు దేవలోకానికి బయలుదేరారు. పరమశివుడు వస్తువున్న వార్త కైలాసంలో పార్వతి కలిపి అభ్యంగ స్నానం చేసి పతికి స్వాగతం చెప్పాలని అభ్యంగ స్నానానికి తయారైన పార్వతీదేవి. అదే గజేశ్వరుడు విముక్తులు పొంది కైలాసానికి వచ్చిన శివుడు లోపలికి వెళ్ళబోగా గుమ్మం వద్ద బాలుడు అడిగించాడు. తను ఈ కైలాసానికి వెళ్ళాలని పార్వతి భర్తలని
శివుడు చెప్పాడు, సరే నువ్వు ఎవరైనా వెళ్ళడానికి వీలు లేదు ఆ బాలు అన్నాడు. వాత ప్రతాపాలు పెరిగాయి. అంటే పట్టుదల పెరిగి శివుడికి కోపం వచ్చించి ప్రముఖాలు కూడా ఆ బాల ముందు ఓడిపోయి ఇంకా తానలేక శివుడు అతిశయంతో బాలుని శివుడు ఖండించాడు. పార్వతి వచ్చి ఇరుగుడు ఉన్న బిడ్డలు చూచి నాడా పశువాన్ని ఇంత దారుణంగా పిలుస్తారా అని వేధించింది. శివుని మనసు అర్థమైంది. తన తొందరపాటుకు చింతించాడు శివుడు. నీ బిడ్డని బెదిరిస్తానని చెప్పి పార్వతికి మానిచ్చాడు. వెంటనే తన పరిహారాన్ని మెప్పించి ఉత్తరముఖంగా పడుకున్న వారి శిరసును తమ్మన్నాడు. ఆ పరిహారం ముల్లోకంలో గాలించాడు. ఎక్కడ ఏ ప్రాణిಗಳು తగ్గలేదు. వెదగ్గా ఆ గణేశుడు ఉత్తరముఖంగా పడుకొని మనసుతో ఉన్నాడు. ఆ గణేశుడు శిరసును తెచ్చి బాలుని ముండానికి అతికించి శుచివుడు చేశాడు. అయితే పార్వతి ఆనందించి వినాయకుడిని గజముఖం గలవాడని, గజేశ్వరుడని, వినాయకుడిని, లంబోదరుడని పరి నామాలతో పార్వతి తనయుణ్ణి అల్లారుముద్దుగా పెంచింది. వినాయకుడి ఆధిపత్యం. కొంతకాలముకు పార్వతి పరమేశ్వరులకు కుమారస్వామి జన్మించారు. అతడు బహుశాలి. ఒకనాడు మునులు దేవతలు పరమశివుణ్ణి దేవా విఘ్నాలు అధిపతి కావాలని కోరారు. అందుకు వినాయకుడు కుమారస్వామి ఇద్దరు విఘ్నాలతో పోటీ పడ్డారు. ఇంతటా శివుడు, నాయనారా ఈ ముల్లోకంలో గల పుణ్యనదుల్లో స్నానమాచరణ ముందుగా మా యుద్ధకు ఎవరు వస్తారో వారికి విఘ్నాలు ఇస్తారని పలగా కుమారస్వామి తన వాహనపై నెమలపై ఎక్కి బయలుదేరాడు. అదే గజేశ్వరుడు తండ్రి నా అసమర్థం చాటుకున్నకు ఇటు అని అడగా అంతటా పరమశివుడు దయలైన సుఖ నారాయణ తందే గంగాధర శ్రేష్టం బదో బుధపుత్రగా నారాయణ మంత్రను ఒకటి జపించిన వారికి ముల్లోకంలో గల సమస్త నదుల్లో స్నానమాచరించి ఫలం కొలవని చెప్పగా ఆ గణపతి కైలాసం నుండి నారాయణ మంత్రం జపించిన తల్లిదండ్రులకు ముమ్మారు ప్రదక్షిణ చేయగా కుమారస్వామి తను వెళ్ళి నదులకు ముందుగానే వెళ్ళి స్నానాచరించి ఎదురు వస్తున్నాడు. తన అజ్ఞానానికి దించిన వారే కైలాసమునకు వచ్చి తండ్రి నా అజ్ఞానం క్షమించి గణపతికి విజ్ఞాపతులు ఇవ్వాలని వేడుకున్నాడు కుమారస్వామి. అతను పరమశివుడు భాద్రపద చుట్టూ చదువుతున్నాడు. గణపతికి విజ్ఞాపించాడు. అయితే ఆనాడు సర్వశక్తులు విజ్ఞాపనం తెలిపి శక్తి కుడుములు, ఉండ్రాలు, టెంకాయలు, పళ్ళు మొదలొక భక్షభోజనలతో హరశక్తి పూజించారు. విఘ్నేశ్వరుడు సంతోషించి తను పూజించిన మిగిలినవి తన వాహనమైన మూషికమునికి ఇచ్చి మిగిలినవి తన చేత పెట్టుకొని భక్తాయుధులు కైలాసం వచ్చి మాతాపితలకు పాదాలను చేయగా సంకల్పించగా ఉదరం సహరించలేక నానా వస్తువులు పడుచుండగా శివుణ్ణి శిరసున్న చిన్నం చూచి పక్క నవ్వాడు. గణపతికి కోపం వచ్చి తన దంతము కూడా విరిచి చంద్రుని మీద కూర్చున్నాడు. ఆ దెబ్బకు ఏర్పడ్డ మచ్చ చంద్రులలో ఈనాటికే ఉన్నది. ఆ ఆవేశంతో ఊరాడుతున్న వినాయకుడిని పొట్టును చీల్చి దేవతలు శివభారమైన నాగబొమ్మతో బొజ్జను కట్టారు. కుమారుని పరిస్థితికి పార్వతి బ్రవి చంద్రుని చూచి ఓరి చంద్ర నీ కంటికి నా కుమారుడు ఎంత చదువుగా కనబడుతుంటాడా అన్నగా ఉన్నాడు. నిన్ను చూచిన వారికి నిలాబంధ కలుగుతాయని శపించి పార్వతీదేవి ఓ జగన్నాత్మ శాపానికి చంద్రుణ్ణి వెళ్ళబోయాడు. జగదీశ్వర పాదాలు పడి శాపం ఉపయోగించుకోవాలన్నాడు. శాపం ఉపయోగించుకునేందుకు అన్నది కాచాయని దేవతల్లారా కలవారండి, తల్లి చంద్రుని క్షమించు. చంద్రుని చూడకుండా ఉండటం ఎవరికి సాధ్యం కాదు. ఎవరికి ముఖం చూపలేక ఎవరో తన ముఖం చూడలేక చంద్రుడు ఎక్కడైనా మనం దాక్కుంటాడా? దేవి నాలో తల్లి జరుగుతాయి, జనులైన జీవిస్తారా? తల్లి చంద్రుని కోసం కాకపోయినా లోకాలు సంచుడైనా నీ శాపాన్ని ఉపయోగించు అని దేవత ప్రార్థించారు. దేవతల్లారా మీ అభ్యర్థులు అర్థం చేస్తున్నాను. శాపం తప్పదు. శాపం ప్రభావం పడకుండా తన్నోపై చెప్తాను గుర్తుని మొసలుకోండి. భాద్రపద చూతనాడు వినాయకుడిని పూజించి పూజ అక్షంతులు శిరసుల మీద తెలుపుకున్న వారికి ఎట్టి నిలాపందులు రావని వరమిచ్చింది. విషయాన్ని విశ్రమించిన ఆలస్యం చేసిన ఎట్టి వారికైనా నిలాపనందు తప్పు. ఈ విషయాన్ని గమనించకపోవడం వల్ల శ్రీకృష్ణుడు విశ్వత్తులు అపలందరయ్యారు. పూర్వం శ్రీకృష్ణుడు కూడా పాగడవలో చంద్రుని చూచి అపలందరయ్యాడు. శత్రుజిత్తు అనే రాజు సూర్యుని అనుగ్రహంతో సమంత్రమణిని పొందారు. ఆ సమంత్రమణి రోజుకు 1000 అణువుల బంగారాన్ని ఇస్తున్నది. ఆ మణిని తన గమ్మని ఆ రాజుగారు శ్రీకృష్ణుడికి కోరగా సత్యజిత్ అందుకు అంగీకరించలేదు. ఒకనాడు సత్యజిత్ తమ్ముడు ఆ సమంత్రమణిని ఆహారాన్ని మెడలో వేసుకుని అడవి వెళ్ళాడు. అతని ఒక సింహం అందించి ఆహారాన్ని అపహరించింది. ఆ సింహం వద్ద గల మణిని జామవంతుడు చూశాడు. ఆ మణిని తన కుమార్తెకు కొనగిరిస్తే సంతోషిస్తుందని తన కొరకై సింహంతో పోరాడి దాన్ని బంధించి ఆహారాన్ని తీసుకుపోయాడు. అయితే శ్రీకృష్ణుడు తన తమ్ముణ్ణి చంపి సమంతమణిని అపహరించాడు.
శత్రుజిత్తు తలచి లోకమంతా ప్రచారం చేశాడు. ఈ వార్త కృష్ణుని మీద చెవినపడింది. తనకి నిలాపనంద వల్ల కలిగిందని ఆలోచించి క్షీరభరంలో చందన చూడడం వల్ల కలిగిందని గ్రహించుకున్నాడు. ఆ నంద నుండి బయటపడడానికి సమంతకమని ఎదురడానికి అడుగు వెళ్ళాడు. అక్కడ గల సింహం జాంబవంతుల ఆలయాలు చూచి వారిని అనుసరించి జాంబవంతుల గుహకు వెళ్ళాడు. ఆ గుహలో ఉయ్యాలు వేలాడుతూ ఉండబడిన సమంతకమని చూశాడు. దానిని తీసుకుపోగా జాంబవంతులు వచ్చి శ్రీకృష్ణుడితో నిలబడ్డాడు. ఆహారోత్తర హోరుగా చెట్లతోనూ గాంధర్వతోనూ 18 రోజుల యుద్ధం చేశారు. తుదుకు జాంబవంతుడు తాతో ఇన్ని రోజులు అవసరపోకుండా యుద్ధం చేసేది దత్తాత్రేయుల శ్రీరాములు గ్రహించి సమంతకుల్ని శ్రీకృష్ణుకి ఇచ్చి తన కుమార్తెకు జాంబవంతుడు వివాహం చేశారు. శ్రీకృష్ణుడు దొరక వచ్చి శత్రుజిత్తు పిలిచి జరిగినంతా చెప్పి ఆ సమంతలని వారికి ఇచ్చి చేశాడు. శత్రుజిత్తు తన పొరపాటుకు తొందరపాటుకు తెలుసుకుని ఆ మణిని తన మనతో పాటు కుమార్తెకు సత్యభామల కృష్ణుడికి ఇచ్చి వివాహం చేశారు. ఇదంతా చౌతనాడు క్షీరబణలో చందును చూచడం వల్ల బలమని వారందరూ తెలిపారు. సకల జనులు ఈ వినాయక వ్రతాన్ని భాద్రపద చుక్కల చదువునాడు తమ శక్తి కొలది యథాశక్తి పూజించి పూజ అనంతరం అక్షంతులు శిరస్సున వేసుకున్న నిలాపంతులు కలుగుగాక సర్వేశ్వర పొందుతున్న సకల ఐశ్వర్య పొందుతారన్నారు. పూర్వం ఈ వ్రతం సీతాదేవి శ్రీరాముడు ఉత్తేజం ఇచ్చినప్పుడు ఇంద్రుడు, కంగన ఉంచినప్పుడు భగీరథుడు, అమృతం వచ్చినప్పుడు దేవదాసులు కిష్టి వ్యాధి నివారణ చేయుటకు తమ రాజ్యాన్ని తిరిగి పొందుటకే ధర్మరాజు చేసిన సకల విజయాలు పొందరు. గోవిందా గణేశ్వర గోవిందా. అమ్మా ఓం సువర్ణ వంకరశం ఓం ధాతావస్థానిరాధార చక్రపవిద్ధామృతహస్తః తదేవం విద్రాహనహృదేవతే నాభకుంతాయనాయుధే సహస్రశేర సింధే విశ్వాక్షం విశ్వబ్రహ్మం విశ్వనారాయణం దేవక్షరం బ్రహ్మం విశ్వబ్రహ్మ నిత్యం విశ్వనారాయణం విశ్వేవేరం వరదస్వరి భవదేవతే ప్రదం విశ్వజ్ఞాతరం రాజరం ధర్మచ్యుతం నారాయణ హే విశ్వానం వరాయం నారాయణ జ్యోతిరాప్తనారాయణ ప్రహ నారాయణ బ్రహ్మదత్తనారాయణ ప్రహ నారాయణ ధాత ధ్యానం నారాయణ ప్రహ యజ్జగజ్జం జగహృదయ స్వయగల అంతర్వేషం దశ్రయాప్యారాయణ స్వహ అనంతమయం గగం సమృద్ధేత్వం విశ్వజం బ్రహ్మ పద్మఘోషం వదేగాసం హృదయం చ హతవత్న అగానిష్ఠశాంతినాప్యా పురశ్రీ జ్వాలాకులం భాతి విశ్వస్య యతమగదో సంతగో శిలావిస్తరం హత్యాః కోసుగంధం పశ్చాంతే సూక్ష్మం దస్పున్న సర్వం వదస్తం శోగ్రవిశ్వస్నార భద్రకరే ప్రియ గోత్వా భదసాయ రశ్మే సదా సంతాప సంధే పవానవస్తగాః తస్య మధ్యే వనసికాన్యో ఉద్ధాయ వస్తుః యతో జవిస్థా విద్యల్లే కివాస్తా ఈవారేశోబందే హీతావాః సత్వన్వా సస్యాసికాల దేవమాత్మాయ వస్తుః సబ్రహ్మ సశివ సహరేశేంద్ర స్మోక్షర పరమస్వరాగం ఓం రాధాదున్న సాయే నమో ఏ సవనాయ బ్రహ్మే సభేకామాన్ కామకామాహిన్వ కామేశ్వరే సవనాయ దాతు కుబేరాయ వైశ్వనాయ శ్రీ మహారాజాయ ఓం బ్రహ్మ ఓం వాయు ఓం తదాత్మా ఓం దశక్యం ఓం దశర్వం ఓం దస్పురోహ అంతరసభూతేశ్వరాయ విష్టమాతయ బ్రహ్మజ్ఞస్కింగారశ్చంద్రస్తం రుద్రస్తం విష్ణస్తం బ్రహ్మస్తం ప్రజాపతే అంతమాభోజ్యోతిర సంబ్రహ్మ భూర్భవస్వరో ఈశాన సర్వ విజ్ఞానం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మావదే బ్రాహ్మణరుణాశమే ఆసురుణ సర్వమంగళమాంగళ్యే శివే సర్వాపసాదికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే తత్పరసా విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతుర్యోదయాత్ తత్పరసా విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రోదయాత్ నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుర్యోదయాత్ నారాయణాయ విద్మహే విష్ణుపతిర్ధీమహి తన్నో మహాలక్ష్మీర్యోదయాత్ ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమార ధీమహి తన్నో రుద్రోదయాత్ శ్రీ వరసిద్ధినాయకాభ్యో నమః అనేక దివ్య సువర్ణ మంత్రవశ్యం సమర్పయామి. అందరూ ఓం గణేశం అక్షంతో సౌందర్య చేయండి, పల్లెం పెట్టండి. వినాయక సహస్రాణి ప్రియంతే మహానిశం మయా దాసోహం సమక్షర వరసిద్ధి వినాయక
వినాయక స్వామి మేము చేసిన చూసిన వినాయక నానా తప్పులను ఒప్పులుగా భావించి వినాయక చవితి సంపూర్ణ అనుగ్రహ మీద పితృదేవత మాతృదేవత కులదేవత గ్రామదేవత అనుగ్రహ వరసిద్ధి వినాయక జయ గణపతి సిద్ధిబుద్ధి వినాయక సంపత్తి వినాయక ప్రార్థన పూర్వక సమాపన సాష్టాంగ నమస్కారం సమర్పయామి. అది ఫ్రెండ్స్, చూశారు కదా శ్రీ వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా 1వ రోజు జరుగుతున్నటువంటి పూజా కార్యక్రమము. అందులో కథ యొక్క సారాంశము, ఆ కథలోని యొక్క పాత్రల యొక్క లాభ నష్టాలు, అందులో జరిగినటువంటి అవమానాలు, ఇవన్నీ కూడా వినాయక చవితి రోజు జరిగినటువంటి తప్పుల గురించి, అందుకు జరగవలసిన ఉపశమనాల గురించి ఎంతో చక్కగా వివరించి ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమం అయిన వెంటనే భక్తులు దీపాలంకరణ చేసుకొని స్వామివారికి హారతి ఇచ్చి, ఆ హారతిని వాళ్ళు కూడా తీసుకొని తర్వాత ప్రసాదాలు అన్నీ పంచుకుంటూ ఎంతో ఆనందంగా ఈ యొక్క సవితి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉన్నారు. ఈ యొక్క సవితి కార్యక్రమంలో జరుగుతున్నటువంటి అనేక కార్యక్రమాలని తర్వాత వీడియోలో మనం చూద్దాం. అంతవరకు మన వీడియోని చూసినందుకు, చివరి వరకు చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. అలాగే మన యొక్క కార్యక్రమాలని అన్నిటినీ చూసి వీలైనంత వరకు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాం. అలాగే ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు బై. థ్యాంక్ యూ వెరీ మచ్.